సింగరేణి కార్మికుల పిల్లలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. విదేశీ ఉన్నత విద్య కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా చదువుకున్న వారికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జెన్కో ఉద్యోగం పొందిన 315 మంది ఏఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ నేతల కరెంటు పోతుందంటూ పుకార్లు సృష్టించారని, కానీ విపత్కర పరిస్థితుల్లో కూడా కరెంటు పోకుండా సిబ్బంది పనిచేశారన్నారు. 10 ఏళ్లు రాష్ట్రంలో సరైన విద్యుత్ పాలసీ లేదన్నారు. అందుకే న్యూ ఎనర్జీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. మంత్రిమండలిలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా అందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే. అది ప్రభుత్వ పరంగానా, లేకపోతే ప్రైవేట్ పరంగానా, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ ద్వారానా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానా అని చెప్పి ఆలోచన చేసి ఎవ్వరు కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఖాళీగా ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది. ఈ నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని, వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన కొంత సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో 2-3 అంశాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్ర ఉత్పత్తిలో జిఎస్డిపిలో ప్రధాన పాత్ర పోషించేది ఎనర్జీ. ఈ ఎనర్జీకి సంబంధించి ఎప్పుడూ నిత్యం మానిటర్ చేస్తూ 24 గంటలు మానిటర్ చేస్తూ ఏ ఒక్క నిమిషం కూడా క్వాలిటీ పవర్ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఎనర్జీ శాఖకు సంబంధించిన ఉద్యోగ వ్యవస్థ మొత్తాన్ని నేను ముందుగా అభినందిస్తా ఉన్నాను. గత సంవత్సర కాలంగా రకరకాల దుష్ప్రచారాలు చేశారు. సోషల్ మీడియా చేతిలో ఉందని, లేకపోతే పత్రికలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయని, మనం ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాగానే కరెంటే లేకుండా పోతుందని చెప్పి రకరకాల ప్రచారం చేస్తే కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే కరెంటు పొందేటువంటి ప్రతి ఇంటిల్లిపాది వాళ్ళకి తెలుసు కరెంటు 24 గంటలు చాలా స్పష్టంగా క్వాలిటీ పవర్ వస్తుందని.